వెల్కమ్ టు ద ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు వీడియోలో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డేటా టైప్స్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాము. డేటా టైప్ అంటే ఏంటంటే డేటా టైప్ మీన్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఏ వేరియబుల్. మనం ప్రీవియస్ వీడియోలో చూసాం కదా, వేరియబుల్ అంటే ఏంటి. వేరియబుల్ అంటే మెమరీ లొకేషన్లో ఎక్కడైతే వాల్యూ స్టోర్ చేస్తామో ఆ వాల్యూకి ఇచ్చే నేమ్నే మన వేరియబుల్ అంటాం కదా. ఇప్పుడు ఆ వేరియబుల్ సపోజ్ వేరియబుల్స్ నేమ్స్ ఇలా ఇస్తాం కదా, ఏ బి సి అలా ఇస్తాం కదా. ఇప్పుడు ఏ అంటే ఏలో ఎలాంటి డేటా స్టోర్ చేస్తాము, ఇంటీజర్ స్టోర్ చేస్తామా, ఫ్లోట్ స్టోర్ చేస్తామా, క్యారెక్టర్ స్టోర్ చేస్తామా, స్ట్రింగ్స్ స్టోర్ చేస్తామా, ఎలా ఏం స్టోర్ చేస్తాము అనేది చెప్పేదే మనని డేటా టైప్ అంటారు. అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఏ వేరియబుల్. క్లాసిఫికేషన్ అంటే ఏంటి? క్లాసిఫికేషన్ మీన్స్ అందులో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అవుతుందో మనకి చెప్పేదే డేటా టైప్. అర్థమైంది కదా. ఈ వేరియబుల్ క్లాసిఫికేషన్ చేసేదాన్ని వేరియబుల్ అంటే. క్లాసిఫికేషన్ అంటే ఏం లేదు, క్లాసిఫికేషన్ అని నథింగ్ అంటే టైప్ ఆఫ్ ఏ డేటా. ఏ టైప్ ఆఫ్ డేటా ఇందులో స్టోర్ అవుతుందో అది డిస్క్రైబ్ చేసేదాన్నే మనము ఏమంటారు, డేటా టైప్ అంటారు. అర్థమైంది కదా. ఓకే, డేటా టైప్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్లాసిఫికేషన్ ఆఫ్ ఏ వేరియబుల్. క్లాసిఫికేషన్ అంటే ఏంటి? ఈ వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అవుతుందో, ఇంటీజర్ డేటా స్టోర్ అవుతుందో, ఫ్లోట్ డేటా స్టోర్ అవుతుందో, క్యార్ డేటా స్టోర్ అవుతుందో చెప్పేదాన్ని డేటా టైప్ అంటారు. ఇప్పుడు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి డేటా టైప్స్ని ముందుగా త్రీ టైప్స్కి డివైడ్ చేశారు. అవి ఏంటంటే ప్రైమరీ డేటా టైప్స్, డిరైవ్డ్ డేటా టైప్స్, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. ఈ ప్రైమరీ డేటా టైప్లో వచ్చేసి ఇంటు, ఫ్లోట్, క్యార్, డబుల్, వాయిడ్ ఇవన్నిటిని ప్రైమరీ డేటా టైప్స్లో వస్తాయి. నెక్స్ట్ అరే, స్ట్రక్చర్, పాయింటర్స్, యూనియన్స్ ఇవేమో డిరైవ్డ్ డేటా టైప్స్. ఈనం అనేది యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ ప్రైమరీ డేటా టైప్స్ గురించి చూద్దాము. ఇప్పుడు కమింగ్ వీడియోస్ అన్నిటిలో ఈ రిమైనింగ్ డిరైవ్డ్ డేటా టైప్స్ అన్నిటి గురించి చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ డేటా టైప్ ఏంటి? ఇంట్. ఇంట్ అంటే ఇంటీజర్. ఫస్ట్ ప్రైమరీ డేటా టైప్ ఏంటి? ఇంట్. ఇప్పుడు ఒక్కొక్క డేటా టైప్ని మనం డిస్క్రైబ్ చేయడానికి కీవర్డ్స్ యూజ్ చేస్తాము, రిప్రజెంట్ చేయడానికి. సో ఈ ఇంట్ అనేది ఏంటి? ఒక కీవర్డ్. ఈ ఇంట్ అనేది ఒక కీవర్డ్. ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా టైప్ని రిప్రజెంట్ చేయడానికి ఈ ఇంట్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఈ ఇంట్ అనే డేటా టైప్లో ఎలాంటి వాల్యూస్ స్టోర్ అవుతాయంటే హోల్ వాల్యూస్ స్టోర్ అవుతాయి. హోల్ వాల్యూస్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ 2, 4, 6 ఇలాంటి హోల్ వాల్యూస్. అంటే మధ్యలో పాయింట్ లేకుండా ఉండే హోల్ వాల్యూస్ రిప్రజెంట్ చేయడానికి మనం ఇంటీజర్ డేటా టైప్ని యూజ్ చేస్తాము. సైజు నార్మల్గా వచ్చేసి 2 bytes. అంటే కొన్ని సిస్టమ్స్లో 4 bytes కూడా ఉండొచ్చు. అది మెషిన్ మీద ఆధారపడి ఉంటుంది. 16-bit మెషిన్లో అయితే 2 bytes ఉంటుంది సైజు. 32-bitలో అయితే 4 bytes ఉంటుంది. అలాగే ఇంటీజర్ డేటా టైప్లో వచ్చేసి 2 types ఉంటాయి మనకి. అవి ఏంటంటే సైన్డ్ ఇంట్, అన్సైన్డ్ ఇంట్. ఓకే, ఈ సైన్డ్ ఇంట్ అంటే ఏంటంటే సైన్డ్ ఇంట్లో బోత్ పాజిటివ్, నెగిటివ్ వాల్యూస్ స్టోర్ అవుతాయి. అన్సైన్డ్ ఇంట్లో ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ మాత్రమే స్టోర్ అవుతాయి. ఈ సైన్డ్ ఇంట్ వచ్చేసి రేంజ్ వచ్చేసి -32,768 to 32,768 ప్లస్ 32,768. ఇది ఆ సైన్డ్ ఇంట్ యొక్క రేంజ్. అలాగే అన్సైన్డ్ ఇంట్ యొక్క రేంజ్ ఏంటి? ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ స్టోర్ అవుతాయి కాబట్టి 0 నుంచి ఉంటుంది. రేంజ్ 0 to 65,000
535. ఇది అన్సైన్డ్ ఇంట్ యొక్క రేంజ్. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చి ఇంట్ ఎమ్ రాసామనుకోండి. ఈ ఎంలో నేను హోల్ వాల్యూస్ స్టోర్ చేయాలి, అయితే 60 అని లేకపోతే 70 పాయింట్ లేని వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయడానికి యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్. ఓకే, అర్థమైందా? ఇది ఇంటీజర్ గురించి. ఇంట్ అంటే ఇంట్ డేటా టైప్ ఎందుకు యూజ్ అవుతుంది? హోల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. హోల్ వాల్యూస్ అంటే ఇలా పాయింట్ లేని వాల్యూస్ 2, 4, 6. సైజ్ వచ్చేసి 2 bytes. అది మెషిన్ డిపెండెంట్ ఉంటుంది సైజు. 16-bit మెషిన్ అయితే 2 bytes, 32-bit మెషిన్ అయితే 4 bytes. తర్వాత 2 టైప్స్ ఉంటాయి, ఇంటీజర్ సైన్డ్ ఇంట్ అండ్ అన్సైన్డ్ ఇంట్ అని. సైన్డ్ ఇంట్ అంటే బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు. రేంజ్ వచ్చేసి -32,768 to +32,768. అన్సైన్డ్ ఇంట్ వచ్చేసి ఓన్లీ పాజిటివ్ వాల్యూసే స్టోర్ చేస్తుంది. రేంజ్ వచ్చేసి 0 to 65,535. ఎగ్జాంపుల్ ఇంట్ m = 60. ఎందుకు? ఓన్లీ హోల్ వాల్యూసే స్టోర్ చేయాలి కాబట్టి. నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి క్యార్. సో క్యారెక్టర్ వాల్యూస్ని స్టోర్ చేసే వేరియబుల్స్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే డేటా టైప్ని క్యార్ డేటా టైప్ అంటారు. ఇది కీవర్డ్ క్యార్ యూజ్ చేసి డిక్లేర్ చేస్తాము. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్యార్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. సైజ్ వచ్చేసి 1 byte. ఇప్పుడు క్యార్లో కూడా 2 టైప్స్ ఉంటాయి, సైన్డ్ క్యార్, అన్సైన్డ్ క్యార్. ఇంత చెప్పాను కదా. సైన్డ్ అంటే ఏంటి? బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. అన్సైన్డ్ అంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. రేంజ్ వచ్చేసి -128 to 127, బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇది వచ్చేసి 0 to 255. ఓకే, అండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి క్యారెక్టర్ క్యార్ స్పేస్ వేరియబుల్ నేమ్. సపోజ్ నేను వేరియబుల్ నేమ్ గ్రేడ్ అని డిక్లేర్ చేశాను అనుకోండి. ఆ గ్రేడ్కి నేను క్యారెక్టర్ వాల్యూస్ అసైన్ చేయాలి. ఈ క్యార్ డేటా టైప్లోకి డిక్లేర్ చేసిన వేరియబుల్కి వాల్యూ అసైన్ చేసేటప్పుడు సింగిల్ కొటేషన్స్లో అసైన్ చేయాలి. సింగిల్ కొటేషన్లో అసైన్ చేస్తేనే అది క్యారెక్టర్గా ట్రీట్ చేస్తుంది అనమాట, లేకపోతే మళ్ళీ అగైన్ ఇంటీజర్గా ట్రీట్ చేస్తుంది. ఇది క్యార్ డేటా టైప్ గురించి. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్. రేంజ్ సైన్డ్ ఇంటికి రేంజ్ -32,768 to +32,767. ఓకే, నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి ఫ్లోట్ డేటా టైప్. ఈ ఫ్లోట్ డేటా టైప్ ఎందుకు యూజ్ చేస్తామంటే రియల్ వాల్యూస్ని స్టోర్ చేసే వేరియబుల్స్ని రిప్రజెంట్ చేయడానికి ఈ ఫ్లోట్ డేటా టైప్ యూజ్ చేస్తాము. దీని సైజ్ వచ్చేసి 4 bytes. ఓకే, అండ్ ప్రెసిషన్ వచ్చేసి ఇక్కడ 6 digits. ప్రెసిషన్ అంటే ఏంటంటే ఇప్పుడు రియల్ వాల్యూస్ అంటే ఏంటి? రియల్ వాల్యూస్ అంటే ఇప్పుడు సపోజ్ 45.53649 ఇలా మధ్యలో డెసిమల్ పాయింట్ ఉండి రిప్రజెంట్ చేసే నెంబర్స్ని రియల్ నెంబర్స్ అంటాం కదా. ఈ ప్రెసిషన్ అంటే ఏంటంటే ఈ డిజిట్ తర్వాత ఈ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ అయితే సిగ్నిఫికెంట్గా రికగ్నైజ్ చేస్తారో దాన్నే ప్రెసిషన్ అంటారు. ఈ ఫ్లోట్ డేటా టైప్ అనేది ఈ పాయింట్ తర్వాత 6 digitsని రికగ్నైజ్ చేయగలదు. అందుకని దాని ప్రెసిషన్ వచ్చేసి 6 digits అని చెప్పాము. సో ఇక్కడ రేంజ్ వచ్చేసి
3.4 exponential minus 38 to 3.4 exponential plus 38. ఇది రేంజ్. ఫ్లోట్ డేటా టైప్ యొక్క రేంజ్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఫ్లోట్ ఏ అని డిక్లేర్ చేశాను అనుకోండి. ఏలో నేను ఏమంట రియల్ వాల్యూ స్టోర్ చేయాలి. 53649 అంటే ఇది ఫ్లోట్ డేటా టైప్కి ప్రెసిషన్ 6 ఉంటుంది. అంటే ఈ పాయింట్ తర్వాత 6 డిజిట్స్ వరకు అది రికగ్నైజ్ చేయగలదు. నెక్స్ట్ వచ్చేసి డబుల్ డేటా టైప్. ఇది కూడా డబుల్ డేటా టైప్ కూడా రియల్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది, బట్ విత్ మోర్ ప్రెసిషన్. ఇక్కడ ప్రెసిషన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఈ రెండు సేమే. అండ్ సైజు కూడా డిఫరెన్స్ ఉంటుంది. డబుల్కి 4 బైట్స్ సైజ్, ఇక్కడ సైజ్ వచ్చేసి 8 బైట్స్. అండ్ ఇక్కడ ప్రెసిషన్ వచ్చేసి 14 డిజిట్స్. అంటే ద నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఆఫ్టర్ డెసిమల్ పాయింట్. ఇక్కడ ఫ్లోట్కి 6 ఉంటే 14 డిజిట్స్ వరకు ఇక్కడ రికగ్నైజ్ చేయగలదు డబుల్ డేటా టైప్. అండ్ రేంజ్ వచ్చేసి 1.7 exponential minus 308 to 1.7 exponential plus 308. ఇది డబుల్ డేటా టైప్ యొక్క రేంజ్. అండ్ సింటాక్స్ వచ్చేసి డబుల్ స్పేస్ వేరియబుల్ నేమ్. ఈ వేరియబుల్ నేమ్లో రియల్ వాల్యూస్ మోర్ ప్రెసిషన్తో పాయింట్ తర్వాత ఎక్కువ నెంబర్స్తో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఇది డబుల్ డేటా టైప్కి ఎగ్జాంపుల్. ఓకే, ఫ్లోట్ డబుల్ రెండు రియల్ వాల్యూస్ స్టోర్ చేస్తాయి కానీ డిఫరెన్స్ ఏంటి? సైజ్ డిఫరెన్స్. ఇక్కడ 4 బైట్స్, ఇక్కడ 8 బైట్స్. అండ్ ప్రెసిషన్ డిఫరెన్స్. ఇక్కడ 6 డిజిట్స్, ఇక్కడ 8 డిజిట్స్, 14 డిజిట్స్. అండ్ ఇక్కడ రేంజ్ కూడా డిఫరెన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ డేటా టైప్ వచ్చేసి వాయిడ్ డేటా టైప్. ఎప్పుడైతే రిటర్న్ చేయడానికి ఏమీ ఉండదో, నథింగ్ ఫర్ రిటర్న్, ఎప్పుడు అయితే రిటర్న్ చేయడానికి ఏమీ ఉండదో అప్పుడు దాన్ని వాయిడ్ అనే డేటా టైప్తో రిప్రజెంట్ చేస్తారు. ఇవి మనకి రాను రాను సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఫంక్షన్స్ అని. ఆ కాన్సెప్ట్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. ఓకే, ఇవి డేటా టైప్స్ గురించి అండ్ ప్రైమరీ డేటా టైప్స్ గురించి. ఓకే, ఇంటూ, ఫ్లోట్, వాయిడ్, క్యారెట్.